హలో ఎవ్రీవన్, చూస్తున్నారు కదా ఈసారి అయితే క్రాబ్స్ తో మంచి కర్రీని అయితే చేస్తుంది. ఇదైతే పూర్తిగా నా స్టైలే, అలాగే వెరీ సింపుల్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా, ఎటువంటి మసాలాస్ యూస్ చేయకుండా మంచి టేస్టీగా క్రాబ్ కర్రీని అయితే చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ని చూసేయండి. ముందుగా ఆయిల్ హీట్ అయ్యాక ఆల్రెడీ లైట్ గా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకో. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకో. ఈ క్లీన్ చేసిన క్రాబ్స్ ని ఇందులో యాడ్ చేసుకో. తర్వాత మనం డైలీ యూస్ చేసే స్పైసెస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మసాలాస్ లో ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను. వీటిని కొంత టైం కుక్ చేశాక ముందుగా రెడీ చేసుకున్న టొమాటో పేస్ట్ ని కూడా వేసుకున్నా. కలుపుకున్న తర్వాత చివర్లో కొంచెం బెల్లం ముక్కల్ని కూడా వేసుకున్నా. దీని వల్ల టేస్ట్ డబుల్ అవుతుంది. చివర్లో ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకొని అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక 10 minutes కుక్ చేసుకోవడమే. ఇక నా స్టైల్ క్రాబ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం.